మేము పేరు చెప్పాం, రాంచుబారెడ్డి మేళ లేకుంటే సుధీర్ అని. ఒకరు వైడ్ బాల్కు ప్రశస్తి, ఒకరు నో బాలు. వీళ్ళు వైడ్ బాలు నో బాల్ వేస్తా అంటే మేము బ్యాట్ తీసుకొని గూగులీ బాల్ కూడా సిక్సర్ కొడతాం. రాజకీయాల్లో మాకు తెలుసు అంట. తెల్లా ఇక్కడ ఏం చేయాలా ఏం కథ అని. ఇక్కడ మెడికల్ ఈరోజే ఉదాహరణ, ఇది 3వ మెడికల్ క్యాంపు. రేపు జాబ్ మేళ కూడా పెడతాం. మన గండికోట ఉత్సవాలు నడిపినాం బ్రహ్మాండంగా. పెంబసాని చంద్రశేఖర్ గారితో మాట్లాడి వెంటనే ఫైల్ రన్ చేయించిన. సెంట్రల్ మినిస్టర్కు ఫైల్ రన్ అయింది. ఎక్కడ లేని విధంగా అందరికంటే ఎక్కువ 7 కోట్లు 8 కోట్ల రూపాయలు ఓన్లీ R&B రిపేర్లకు తెచ్చినాం. 40 కోట్లకు పైగా పంచాయతీరాజ్ రోడ్లు, 20 కోట్లకు పైగా CSR రాబట్టినా, 10 కోట్లకు పైగా DMF రాబట్టినా. ఎక్కడ ఏం చేయాలా? హాస్టల్ అయితే ఏం చేయాలా? హాస్పిటల్ అయితే ఏం చేయాలా? క్యాంపులు అయితే ఏం చేయాలా? ఉద్యోగ కల్పన అయితే ఏం చేయాలా? ఆస్తుల కల్పన ఏం చేయాలా? స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది. JSW వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి నుండి ప్రయాణమై తిరుమలకు చేరేటప్పుడు మధ్యలో మనది తొలి గడప, అందుకే దాని పేరు కడప. ఇది చాలా ప్రశస్తమైంది. కడప స్లాబ్స్ అన్నా, కడప పేరు అన్నా అందరూ ఒక ధర్మంగా ఉన్నది. మన గండికోట కూడా కడపలో అంతర్భాగం. సిద్ధవటం కోట, మన దర్గా. ఇన్ని ప్రశస్తమైన ఈ కడప జిల్లా పేరు పక్కన పెట్టి తన ఇష్టం వచ్చేట్టు నేను ఏం చేస్తే అది చెల్లుతాదని రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీయ రాజ్యాంగం ఏ విధంగా మార్చినాడో పేరు పెట్టడం చాలా తప్పు. దాన్ని మేము ఎవరూ ఒప్పుకోలేదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా అదే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము ప్రొడ్యూస్ చేసి ఖచ్చితంగా పాత పేరు కంటిన్యూ అయ్యేటట్టుగా ఖచ్చితంగా పట్టుబట్టి చేస్తాం. లీగల్గా కూడా ఆలోచన చేసినాం. అవసరమైతే లీగల్ ఫైట్ కూడా చేస్తాం. ఇష్టానుసారం ఏం లేదు ఇక్కడ. ఏదో మా తల్లిదండ్రుల పేరు మా సొంత భూములకైతే పెట్టుకోవచ్చు. పట్టా పాస్బుక్లు అట్లే పెట్టాడు. తన ముఖం దరిద్ర ముఖం అడ్డపెట్టి తీసేసినాం. ఆ దరిద్రమైన ఆలోచన పోవాలి. ఇక్కడ ఏం పని చేసావాలే? బుడమేరు సంఘటన బ్రహ్మాండంగా మేము క్లియర్ చేసి మా వంతుగా కూడా మేము కృషి చేస్తే పాపం అందరం కష్టపడితే ఊరికి అలాగా వచ్చి ఇలాగా పోవడము ఒక స్టేట్మెంటు. మళ్ళీ లడ్డూలో ఆ పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసినాడు. ఇష్టం వచ్చి చేసినాడు. సిట్టు ఏర్పాటు చేసినారు కూడా. ఏది సిట్టు? సెంట్రల్ సిట్టు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్టు. నీ బండారం బయటకు వస్తుంది, మొత్తం పిక్చర్ బయటకు వస్తుంది. మేము తప్పు మాట్లాడితే మాకు శిక్ష పడుతుంది, అతను తప్పు చేస్తే శిక్ష పడుతుంది. ముందేమో వద్దనేది. వివేకానంద కేసులో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేస్తే సిట్టు వద్దన్నాడు. ఆ తర్వాత CBI కావాలన్నాడు. ఆ తర్వాత CBI వద్దు సిట్టు కావాలన్నాడు. ఆ తర్వాత CBI అయింది. ఆ తర్వాత ఇప్పటికీ మరి